వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు నాదెళ్ల నరేంద్రతో పాటు మరో 130 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో రోజు రోజుకు చేరికలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్న పరిస్థితి. తాజాగా జువలపాలెం గ్రామం అనధికారంగా కాంగ్రెస్ వైసీపీలో కొనసాగిన నాదెండ్ల నరేంద్ర భారీ ర్యాలీతో వేలాది మంది ప్రజలతో కలిసి నక్కా ఆనంద్ బాబు సమక్షంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ యార్లగడ్డ రోషిబాబు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి 130 కుటుంబాలు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రౌడీయిజాలు, గల్లీ గల్లీలో గంజాయి విక్రయాలు ఇకనైనా ఆపేయాలి. వచ్చేది టీడీపీ ప్రభుత్వం అన్యాయం, అరాచకాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ నుండి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన పర్యటనను ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి చేపట్టిన పర్యటనలో స్థానికులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతి ఏటా జాబ్ విషయం మర్చిపోయి సాక్షి క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానమని వ్యాఖ్యానించిన జగన్ ఆ పార్టీ నాయకులు ఆ శ్మశానంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే పేదలను కాటికాపరులుగా భావించడం ఈ ప్రభుత్వం ఉద్దేశమా? అబద్ధాలు చెప్పి నిజం అంటే ఏంటో కూడా జగన్ మర్చిపోయారు. పొద్దున లెగిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్ ప్రచారం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి చరిత్రలో ఎవ్వరికి ఇవ్వనటువంటి చేస్తే ఆయన ఏం చేశారంటే చాలా హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇందాక వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన చెప్తే మనందరం నిజమైన జాబ్ క్యాలెండర్ అనుకుంటే ఆయన మనసులో అనుకున్నది సాక్షి క్యాలెండర్. జనవరి 1 సాక్షి క్యాలెండర్ ఇస్తారనుకున్నారు. మాకు కావాల్సింది సాక్షి క్యాలెండర్ కాదు బ్రదర్, మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అమరావతిని బొత్స సత్యనారాయణ గారు అంటారు అది శ్మశానం లాగా ఉంది అంటారు. మరి శ్మశానం లాగా ఉంటే మీరు పేదవాళ్ళకి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే ఆ శ్మశానానికి వాళ్ళు కాటి కాపరులాగా ఉండాలని ఇచ్చారా? వాళ్ళు మీరు ఎందుకు ఇచ్చారు? అక్కడ జోన్లుగా విభజించి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఐటీ హార్డ్వేర్ పార్కుగా 2500 ఎకరాలు, అదేవిధంగా 2500 ఎకరాలు పేదలకి భూమిస్తే దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ మార్చి ఆ రాజధానిని పూర్తిగా అంటే మళ్ళీ చరిత్రలో పొరపాటును కూడా అది క్యాపిటల్గా డెవలప్ అవ్వకుండా ఉండాలి అనే విధంగా తయారు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనంతకు ముందు నేను కులాలు చూడను అంటే నిజమే అనుకున్నాం. చివరికి ఆయన వచ్చిన తర్వాత కేవలం ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక వర్గ తాబేదారుగా మారిపోయి మిగిలిన వాళ్ళ కళ్ళు పొడుస్తాడని ఎవ్వరు కూడా ఊహించలేకపోయారు. అబద్ధాలు చెప్పి నిజమేమిటో కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. మందు మొత్తం మాఫీ చేస్తానన్నారు 3 దశలుగా, కేవలం 5 స్టార్ హోటల్స్లో మాత్రమే ఉంటుంది అన్నారు. అయితే మందు మాఫీ చేయకపోగా ఎన్నోసార్లు రేట్లు పెంచారు. కొత్త బ్రాండ్లు 30కి పైగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. అదేవిధంగా రాబోయే తరాలకు సంబంధించి అంటే వచ్చే సంవత్సరాలకు సంబంధించినటువంటి మందు ఆదాయాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులమయం చేసినటువంటి పరిస్థితి. వచ్చిన కంపెనీలు ఉన్న కంపెనీలు అన్నిటినీ తరివేస్తే యువతకి ఉపాధి ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. మరి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని పొద్దున లెగిస్తే అంటాడు. మరి ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు. మరి అది ఎలా? ఇంకొకటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఒక మానసిక రోగిగా చిత్రీకరించి మరి వారిని కూడా చంపేశారు. ఏ విధంగా మీరు ఎస్సీలు, ఎస్టీలు అని మీరు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడితే నేను పేదల పక్షపాతిని అంటారు. మరి అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేసావు?
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వారంలోనే గంజాయి విక్రయాలను అరికడతాం. తెనాలిలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా రౌడీయిజం, గంజాయి విక్రయాలు మితిమీరిపోయాయి. ఈ పర్యటనలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ తెలంగాణ నాయకులు నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిపాలన సాగిందో దానికి వ్యతిరేకంగా అందరు కూడా మారారు. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ రోజున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. మేమిద్దరం నిజాయితీగా నిలబడతాం. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, అవినీతికి ఎక్కడ తావు ఇవ్వకుండా చేసే ప్రతి కార్యక్రమం ఎవరైతే అర్హత ఉందో ఆ పేదవాడిని కాపాడుకునే విధంగా మంచి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరొకసారి తెనాలికి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను, నేను 2 విషయాలపైన నేను ప్రస్తావించాను నా ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో. మొట్టమొదటిది, తెనాలి నుంచి విజయవాడకు వెళ్ళే రహదారి అది 4 లేన్ల రహదారిగా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా తెనాలి నుంచి గుంటూరుకు వెళ్ళే రహదారిని కూడా 4 లేన్ల రహదారిగా దాన్ని మార్చాలి. 2 ముఖ్యమైన అంశం, ఎందుకంటే ఐతానగర్లో కూడా మీరు చూశారు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఎన్ఫోర్స్ చేస్తాం మనం. ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ లైన్ దాటి, పరిధి దాటి వాళ్ళు వ్యవహరిస్తే ఎంతటి వారైనా సరే సహించే పరిస్థితి కాదు. గంజాయి, తెనాల్లో గంజాయి విక్రయం ఒక్క వారం రోజుల్లోనే దాన్ని మూసివేసే విధంగా ప్రభుత్వం రాగానే ఆ ఏర్పాటు చేస్తాం. ఎంతోమంది తల్లుల ఆవేదన, ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు పాపం తెలియక బానిసలైపోయి ఎంత నష్టం జరుగుతుందో మన సమాజానికి మీ అందరికీ తెలుసు. వాళ్ళందరికీ మనం బాసటగా నిలబడాలి, ఒక మార్పు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైన లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసి గంజాయి విక్రయం మాత్రం తెనాల్లో వారం రోజుల లోపే మూసివేసే ప్రక్రియ 100కి 100% చేస్తామని, భవిష్యత్తులో కూడా మనం అందరం ఇదే విధంగా కలిసి పనిచేసుకుందాం. రాజా గారు కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు ముందు సాగించారు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ముగ్గురం కలిసి ఈ ప్రాంతానికి, మన ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడే విధంగా మరొక్కసారి ఇందాక అన్నట్టు తెనాలికి మరొకసారి ఆ కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం. విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుందాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ ముగ్గురు సారథ్యంలో అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకి మనం నెరవేర్చే విధంగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. తెనాలి అంటే ఆంధ్ర ప్యారిస్ లో ఇక్కడున్న జన సునామీ చూస్తుంటే నేల ఈనిందా, ఆకాశం పొంగిందా, సైక్లోన్ వచ్చిందా అనే మాదిరిగా ఈ రోజు ఇక్కడున్న ప్రజలు చూస్తుంటే ఈ యొక్క జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీల సైక్లోన్ దెబ్బకి ఈ సైక్లోన్ సుడిలో వైసీపీ పార్టీ కొట్టుకుపోతుందని కూడా ఈ రోజు నేను గంటబద్ధంగా చెప్తున్నాను. అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే మరి కిలో బియ్యం 2 రూపాయలకే జన వస్త్రాలు ఇస్తే మరి తెలుగు వారి ఈ యొక్క దళితుల భూములు అన్ని కూడా ఇళ్ల పట్టాలు స్కామ్ జరిగిందా లేదా? మరి ఈ యొక్క అభివృద్ధి, సంక్షేమం ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఏ పార్టీని మీరు గెలిపించాలి? మీ క్యాండిడేట్ ఎవరు? మనోహర్ గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాజీ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్ రావు గారు పనిచేస్తే మరి జనసేన పార్టీ నమ్ముకొని ఇప్పటి వరకు తను ఎంతో కష్టపడి ఒక మూల స్తంభంగా ఎదిగిన ఒకే ఒక వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఐతనారు తెలుగుదేశం కార్యక్రమాలు వాళ్ళందరినీ ముందుకు పెట్టండి. వచ్చి 1,87,000 మంది సీసీ రోడ్లు వేశాడు. ఏ రోజు కూడా పెట్టమాకండి.
వాళ్ళ పైకి ఎక్క నువ్వు కింద పడతాయింది. అప్పులు తప్ప అభివృద్ధి లేదు. ఇవాళ కూల్చడం తప్ప కట్టడం లేదు. లూటీ తప్ప ఐటీ లేదు. షాడీలం తప్ప టూరిజం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం దోచుకోవడం దాచుకోవడం ఏకైక ఎజెండాతో ముందుకు పోతున్నాడు. ఖజానాని ఖాళీ చేసిండు, సహజ వనరులను లూటీ చేసిండు, రిషికొండకు గుండు కొట్టిండు. ఇవాళ ల్యాండ్ టైటిల్ యాక్టర్స్ తోటి మన ఆస్తికి ఎసరు పెడుతున్నాడు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు మళ్ళొక్క అవకాశం వేయండి మనం అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. గతంలో ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగువాయే, బడిలో తెలుగువాయే, నదిలో ఇసుకవాయే, గుడిలో విగ్రహాలు వాయే, నీరాలు మెరిగిపాయే, దూరాలు తరిగిపాయే, పరిశ్రమలు పారిపాయే, రాష్ట్రం అప్రమయమాయే, ఆస్తులు తరగవాయే, తల్లికి గౌరవ అధ్యక్ష పదవికి వాయే, చెల్లికున్న ఆస్తి వాయే, బాబాయిని పైకి పంపిండు, బాబుని జైలుకు పంపిండు. పరిస్థితి ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చాలా చెప్పిండు. మా అక్కలకు నెత్తిల చేతులు పెట్టిండు, ముదిరికి ముద్దులు పెట్టిండు, చెంపకి చెంపలు పెట్టిండు, దవడకు గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు. అధికారులకు వచ్చిన తర్వాత నిండా ముంచిండా లేదా అని మీ అందరికి అడుగుతున్నా. దుష్ప్రచారాలు జరుపుతూ ఉన్నారు కాబట్టి దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవటం ఇది మొదటిసారి కాదు. మొట్టమొదటిసారి వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ రోజున ఏ ముస్లిం సోదరుడి పైన కానీ సోదరిమణి పైన కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యక్తిగతంగా జరిగినటువంటి అన్యాయం లేదు. అదేవిధంగా ఆ రోజు అబ్దుల్ కలాం గారిని వెతికి మరీ తీసుకువచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి గొప్ప వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి 14-19 మధ్య కూడా మనం పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఏ వ్యక్తి మీద కూడా ఎటువంటి అరాచకం జరగలేదు. ఆ రోజున ఎన్నో పథకాలు ఇచ్చారు. రంజాన్ తోఫా కానీ, దుల్హన్ కానీ, మౌజం ఈనాములకు కానీ, ఇలా ఎన్నో ముస్లిం సోదరులకు చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల్లో జరిగింది కూడా మీ అందరికీ ఇప్పుడు 3 అంశాల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒకటి ఎన్ఆర్ఏ సిఏఏ ఒకటి, ఎన్ఆర్ఏ ఒకటి, మూడోది 4% ముస్లిం రిజర్వేషన్లు. ఈ ఎన్ఆర్ఏ సిఏఏ అనే బిల్లులు ఎప్పుడు వచ్చినాయో మీరు ఒకసారి ఆలోచించాలి. 2019కి ముందు రాలేదు ఇవి వచ్చినవన్నీ కూడా 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 31 మంది ఎంపీలు లోక్సభ రాజ్యసభలో కలిసి ఉన్నప్పుడు వచ్చినటువంటి బిల్లులు ఇవి. ఈ బిల్లుల మీద ప్రశ్నించడం దేవుడెరుగు, కనీసం చర్చ కూడా జరపనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లుల మీద ఓటేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా.
గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు? కాంగ్రెస్ కి చేశారా, సిపిఐకి చేశారా, సిపిఎంకి చేశారా, లేకపోతే ఆప్ పార్టీకి చేశారా? ఆయన చేసింది కూడా బీజేపీ. అయితే అక్కడ మోడీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారే తప్పించి వేరే వ్యక్తులకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ మంచి జరిగే విధంగా ఎటువంటి బిల్లును కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన కొలకలూరు గ్రామ వైసీపీ నేతలు. గోంగూర మొక్కలతో కూటమి విజయాన్ని కాంక్షిస్తూ వినూత్న ప్రదర్శన చేపట్టిన అత్తోట గ్రామ కౌలు రైతు. కళాకారుల సంక్షేమాన్ని ఏ పార్టీ పట్టించుకోదా అని ప్రశ్నించిన మా వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.